ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామను బట్టి మీ అందరికీ వందనాలు. ఈరోజు కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ భూమి పైన ప్రతి ఒక్కరూ జీవిస్తూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతానికి మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం అంటే దానికి కారణం మనం నమ్ముకుంటున్న దేవుడు. మరి ఎంతగానో ఆయన రెక్కల కింద కాచి, ఆయన కృపలో దాచి, తన కృపను అంతా కూడా మనపై కుమ్మరించి ఆశ్రయించిన దేవునికి మనం ఇప్పుడు కూడా వందనాలు చెల్లించుకునే ఉండాలి. ఎందుకంటే సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, ఏ క్షణము ఎలాగ మారునో మనకు తెలియదు, ఏ క్షణం ఎవరు ఎలాగ మారుతారో మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో మన వాళ్ళనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేయొచ్చు. మరి కొన్ని సందర్భంలో మనం ఎంతగానో ప్రేమించిన వ్యక్తులు మనల్ని వెలివేయచ్చు, దూరం చేయొచ్చు. అంతెందుకు, కట్టుకున్న భార్యని చంపే భర్తలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా భర్తని చంపే భార్యలు కూడా ఉన్నారు ఈ సమాజంలో. అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఈ సమాజంలో మనం బ్రతికినప్పుడు కూడా ఎందుకు భయపడట్లేదు తెలుసా? మనం నమ్ముకున్న దేవుడు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, ఏదో ఒక రోజు వస్తాడు అనే నిరీక్షణ కలిగి మనం ఉన్నాం కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను ఏ విధంగా ప్రేమించమన్నాడు, ఆ ప్రేమని మనం నేర్చుకొని, ఆ ప్రేమను పట్ల మనం నడుచుకొని అనేక మందికి ఆయన ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించమన్నాడో, ఏ విధంగా అయితే మనల్ని ప్రేమిస్తున్నాడో అట్టి ప్రేమ మనం కూడా ఈ లోకానికి మనం చూపాలి. ఎందుకంటే మనం ఆయన స్వరూపం మంది ఉన్నాం, మన స్వరూపం మంది ఆయన లేడు. ఆయన మనల్ని సృష్టించాడు, కానీ మనం ఆయన సృష్టించలేదు. కనుక ఆయన స్వరూపం ముందు మనం ఉన్నాం కనుక ఆయన ఏ విధంగా అయితే ఒక మనిషిని చూడాలనుకున్నాడో, ఆయన స్వరూపమందు ఏ విధంగా ఒక మనిషి నాలాగే బ్రతకాలి, నేను ఏ విధంగా అయితే ప్రేమ చూపిస్తున్నానో అట్టి ప్రేమను ఈ సమాజాన్ని చూపించాలని చెప్పి దేవుడు ఎంతో ఆశపడుతూ ఉన్నాడండి. దయచేసి గమనించండి, దేవుని ప్రేమ ఎప్పుడు మనతో ఉంటుంది. కానీ మనమే ఈ లోక ప్రేమలు అంటూ పడి, ఈ లోక ఆశల వైపు దేవుని విడిచి మనం పోతూ ఉన్నాం. దయచేసి గమనించండి, నువ్వు ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టిపోయినా, నువ్వు ఎన్ని మార్లు దేవుణ్ణి ద్వేషించినా ఆయన ప్రేమ ఇప్పుడు అలా ఉంటుంది. అయ్యో నేను దేవుని ద్వేషించాను కదా, దేవుని నుంచి నేను పారిపోయాను కదా అని నువ్వు ఉండిపోకర్లేదు. కానీ దేవుడు మాత్రం ఏదో ఒక రోజు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయనకు నువ్వు కావాలి.